City Cable. రేపే డబుల్ బెడ్రూమ్ల పంపిణీ. మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి. రేపు 27 తేదీ శనివారం ఉదయం 11 గంటలకు తాండూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ల పంపిణీ జరగనుందని మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి తెలిపారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ 8,333 అప్లికేషన్లలో 581 డబుల్ బెడ్రూమ్ల కోసం అర్హులైన వారికి ర్యాండమైజేషన్ పద్ధతి ప్రకారం డబుల్ బెడ్రూమ్ల పంపిణీ జరగనుందని, అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. స్లమ్ ఏరియాలో నివసించే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, అర్హులు అనర్హులు అధికారులే నిర్ణయించనున్నారని, ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు కూడా హాజరు కావాలని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి కోరారు. అందరికీ నమస్కారం. రేపు అనగా 27వ తారీఖు రోజు ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మన 2 BHK హౌజెస్ పంపిణీ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అధికారుల ఆధ్వర్యంలో ర్యాండమ్గా ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికే ఈ డబుల్ బెడ్రూమ్లు అందే దిశలో ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ప్రతి ఒక్కరము సహకరించి రేపు మనం మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మా అధికారుల ఆధ్వర్యంలో ఏదైతే ప్రక్రియ కొనసాగుతుంది, తప్పకుండా అందరం సహకరించి నిరుపేదలకు మనకు డబుల్ బెడ్రూమ్ అందే విధంగా సహకరించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే గారి కోరిక మేరకు మనము రేపైతే ఏదైతే నిరుపేదలు ఉన్నారో వారికే ఆ డబుల్ బెడ్రూమ్ అందే దిశగా ప్రయత్నం చేస్తున్నాం అందరం. ఇంకొక విషయం ఏంటంటే 8,000 అప్లికేషన్లు ఉన్నాయి తాండూరు పట్టణం లోపల 36 వార్డులలో. అందులోపల వార్డుకు స్లమ్ ఉన్న ఏరియాలలో ఎక్కువ అప్లికేషన్స్ ఉన్నాయి. వాటిని కూడా మన కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకొని వాటికి స్లమ్ ఏరియాలలో పర్సెంటేజ్ ఒక 500 ఇండ్లు ఉన్నాయనుకో, దానికి పర్సెంటేజ్ తీసి వాటిని కంప్యూటర్ ద్వారా ర్యాండమ్ సిస్టమ్ తీయడం జరుగుతుంది. అందులోపల వచ్చిన వారి పేర్లు కూడా మళ్ళీ తదుపరి ఆఫీసర్లే ఎంక్వైరీ చేసి వాళ్ళు అర్హులా అనర్హులా అనేది వాళ్ళే నిర్ణయించుతారు. దానికి అందరం ప్రతి ఒక్కరం సహకరించాలని కోరుకుంటూ మనం కూడా రేపు రాబోయే రోజుల లోపల చాలా, ఎందుకంటే ఎమ్మెల్యే గారు మంచి అభివృద్ధి చేస్తున్నారు. ఆ అభివృద్ధి దిశలో అందరం వెళ్తూ ఎమ్మెల్యే గారికి సహకరించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా ఏదైతే ఇప్పుడు SIR తాండూరు పట్టణంలో కొనసాగే SIR ప్రక్రియ కూడా BLO, BLAల సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ కోరారు. ఒక BLOకి ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. మా కౌన్సిలర్లు కూడా అన్ని వార్డుల లోపల వారికి అందుబాటులో ఉండి BLOలకు BLAలను అటాచ్ చేస్తూ, వివిధ పార్టీ నేతలు అందరూ అటాచ్ చేస్తూ వారికి సహకరిస్తూ అందరినీ ఓటు హక్కు ఎవరిది వాళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్ ఫిలప్ చేసే విధంగా తప్పకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే మన ఓటు మనది ముఖ్యం కాబట్టి, మన ఓటు ఉంటేనే మనం బతికున్నట్టు కాబట్టి ప్రతి ఒక్కరము సహకరిస్తూ BLOలకు సహకరించి మన ఓటును నిలుపుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, రేపు కూడా 2 BHKది వివిధ ఆల్ పార్టీ నేతలతోని, అధ్యక్షులతోని మీటింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ అందరికీ సర్క్యులర్ ఇస్తాము. అందరూ సకాలంలో హాజరయ్యి 2 BHKది దిగ్విజయంగా పూర్తి చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ప్రజలకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మొదటి విడతలో 580 ఇండ్లు పూర్తి కావడం జరిగింది. వాటిని ఇప్పుడు అప్లికేషన్లు పెట్టుకున్న వారికి ఏదైతే ర్యాండమ్గా పేరు వస్తుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎవ్వరు కానీ నిరాశ చెందకుండా ఇంకా మనకు దాదాపు చాలా కంప్లీట్ కాని ఇండ్లు ఉన్నాయి.
వాటిని కూడా తొందరలోనే కంప్లీట్ చేసి అందరికీ ప్రజలకు అందే రెండో విడతలో అందే దిశగా మేము ప్రయత్నం చేస్తాము. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వాటిని కూడా అందించే దిశగా ప్రయత్నం చేస్తాము. ఇంకా అటు కాని పరిస్థితుల్లో కూడా ఎవరైనా ఫ్లాట్ ఉంటే వాళ్ళకు కూడా ముందుండి ఇందిరమ్మ ఇండ్లు కట్టించే దిశగా ప్రయత్నం చేస్తాం. అంత కాని పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే గారు ఇంకా ఎవరికైనా నిరుపేదలు ఉంటే వారికి కూడా తప్పకుండా న్యాయం చేస్తారని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరును అన్ని విధాల అభివృద్ధి పరుస్తున్నారని, ముఖ్యంగా 16 కోట్లతో చిలకవాగు ప్రక్షాళన త్వరలో పూర్తి కానుందని తెలిపారు. తాండూరు పట్టణ ప్రజలకు త్వరలో కాగ్నా నది నుండి త్రాగునీటిని అందించనున్నారని, అత్యధిక నిధులతో మురికి కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేయనున్నారని మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో ఘనంగా మొహరం పండగ. తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 36లో మొహరం సందర్భంగా పీర్ల పండుగ ఘనంగా జరిగింది. శుక్రవారం బషీరాబాద్ మండలం కొర్విచెట్ గ్రామంలో సర్పంచ్ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో మొహరం సందర్భంగా పీర్ల పండుగ జరిగింది. క్యాద్గిర గ్రామంలో సర్పంచ్ జైపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ కాశిం పాషా ఆధ్వర్యంలో పీర్ల పండుగ ఘనంగా జరిగింది. యాలల మండల కేంద్రంలో మొహరం సందర్భంగా గ్రామస్తులు కులమతాలకు అతీతంగా షర్బత్ విందును ఏర్పాటు చేశారు. యాలల మండలంలోని పలు గ్రామాలలో పీర్ల పండుగ ఘనంగా జరిగింది. అలాగే మన మనోరెడ్డి అన్న గారు కూడా తాండూరుని ఎంతో అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్న చిలకవాగు దాదాపు ఒక 15-20 రోజుల్లో కంప్లీట్ కావస్తుంది. 16 కోట్లతోనంటే ఆషామాషి కాదు. ఇప్పుడు ఎక్కడ వర్షం పడ్డా నీరు అనేది నిలవకుండా ఆ చిలకవాగు వెంబడి వెళ్ళి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసే దిశగా అన్నగారు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎలాంటి పనులున్నా పూర్తి చేయడానికి తను ఎన్నో ఫండ్స్ తీసుకురావడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి. అలాగే చిలకవాగుతో పాటు రేపు తాండూరు ప్రజలకు తాండూరు నీళ్ళు అందించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా అది తాండూరు నీళ్ళు తాండూరు వాళ్ళకి తాపాలనే అన్న ఒక సంకల్పంతో ఉన్నారు కాబట్టి అది కూడా తొందరలోనే నెరవేరబోతుంది. ఇంకొక విషయం, మున్సిపల్లో కూడా దాదాపు 18 కోట్లతోని టెండర్లు వేయడం జరిగింది. ఆ 18 కోట్లలో 5 కోట్లు ఖాళీ డ్రైన్స్కి 36 వార్డులలో ఉన్నాయి. మండే నుంచి తప్పకుండా అది కూడా పనులు ప్రారంభిస్తాము. ఇంకా 2 కోట్లతోని డ్రైనేజ్ అవుట్లైట్ డ్రైనేజ్ పాతకుంటది. అలాగే 49 లక్షలతోని 12వ వార్డు లోపల డ్రైనేజ్ కొనసాగుతుంది. చెన్గేష్పూర్ రోడ్డు 50 లక్షలతోని చెన్గేష్పూర్ రోడ్డు కూడా దాదాపు సగం పూర్తి అయ్యింది. ఇంకా సగం పూర్తి కావస్తుంది. కాబట్టి తప్పకుండా ఇంకెలాంటి పనులు ఉన్నా తప్పకుండా అందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా 36 వార్డుల లోపల పనులు చేసే విధంగా మేమందరం కృషి చేస్తామని ఎమ్మెల్యే గారు కూడా చాలా ఫండ్స్ తీసుకురావడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి. అలాంటి ఎమ్మెల్యేకి మనం అందరం అందుబాటులో ఉండి సహకరిస్తూ ఇంకా తాండూరుని అభివృద్ధి దిశగా తీసుకెళ్దామని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మన ఇంత మంచి ఎమ్మెల్యే మనకు ఉండడం మన అదృష్టంగా భావిస్తూ తాండూరు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.